ఆన్లైన్ బై గేమ్ 3Dలో అయితే ఉన్నాం. వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ ఇల్లు అయితే వచ్చింది. ఈ మన ఇల్లు అయితే కాదు, ఆటోమేటిక్గా డోర్స్ అవుతుంది. మనకి ఆల్రెడీ సూపర్ జంప్ అయితే ఉంది. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం గైస్. అయ్యో హౌస్ మీదకి అయితే వచ్చేసాం గైస్. ఏమి తర్వాత దుంకాలి అటు ఇల్లు అయితే మనకు సెట్ గైస్. హల్కు మళ్ళా హల్కు బైక్ అయితే తీసుకొని మన హౌసే కాదు, మన ఇల్లే కాదు. ఇది నా ఫస్ట్ వీడియో గైస్, ఇండియా బైక్ గేమ్ 3D ఫస్ట్ వీడియో. ప్లీజ్ అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ప్లీజ్ గైస్. ఓ షిట్, ఏం కదా. అక్కడ చిన్నగా ర్యాంప్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో నాకు కనిపిస్తుంది. ఆ ర్యాంప్ని అయితే మనం ట్రై చేయబోతున్నాం. 190 స్పీడ్. వెయిట్ సెకండ్, అక్కడ ఏదో పెద్ద ర్యాంప్ అయితే స్పాన్ అయిపోయింది గాయ్స్. వెయిట్ ఏ సెకండ్, ఎక్కువ మీదికైతే. అయ్యో ఈ బైక్ ఏంటో కానీ దీని మీద సేఫ్ ల్యాండింగ్. ఓ షిట్ సేఫ్ అండ్ సేఫ్. ఓ షిట్, 3Dలో ల్యాండింగ్. కళ్ళు చెదిరిపోయినట్లా ఇక్కడ స్ట్రైట్ అదే ఒక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. మనమైతే గెలుక్కున్నాం. రోడ్ని ఎవ్వరు కనిపిస్తారు ఏసేసుడే. ఇంకా మన బైక్ అయితే ఇక్కడ రోడ్ని పార్క్ ఇచ్చేద్దాం. మిషన్ అంటే AK-47 ఎట్టి వేసి మళ్ళీ పారిపోతుంది. ఏడబ్లం తీసాను మీరు కార్ని అయితే. ఓ స్టార్ పడింది గాయ. స్టార్ కనిపిస్తుంది కావచ్చు స్టార్ అయితే. ఓ షెట్, మనమైతే నెక్స్ట్ పోలీస్ స్టేషన్. నేనైతే ముగ్గురు పోలీస్ ఒకడున్నావు గాయస్. డమ్మే గాయస్. ఓ డమ్మే మళ్ళీ పారిపోయింది. అక్కడ ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఒక నిజాన్ని అబద్ధాలు ఎప్పుడు బాధపడలేదు. నిజాన్ని బయటండి, నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. మా అమ్మ నమ్మట్లేదు, నాకు ఇంతకు మించిన దారి లేదు. అందుకే నీతో బయటకు చేరా సరే, నీ నిజాన్ని నిరూపించడానికి ఇప్పుడైతే పని ఉండేది కొద్దిగా పని చేసేదాన్ని గైస్. అంతవరకు మా తమ్ముడు ఆడాడు, అందుకే ఏం మాట్లాడలేదు కావచ్చు. ఓ హెల్త్ లేదు. ఇక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు కాలుతుంది. ఓ హెలికాప్టర్ అన్ని తీయాల్సింది. ఏ అమ్మ దగ్గర గుర్తుగా. ఓ షట్ ప్లీజ్
కష్టాల్లో ఇది ఒక కష్టం. నీకు ఏదైనా ఒక కొత్త కష్టం వచ్చిందని అనుకోకు. నాకు రావాల్సిన కష్టాల్లో అయిపోయి బ్లాస్ట్. ఇది ఒక ఓ కష్టం. షట్ బ్లాస్ట్. మనం ఈ కష్టాన్ని ఓ దాటితే జీవితాన్ని గెలవాలి. నైట్ హెడ్ షాట్. ఓ 8 సెకండ్. ఇక్కడ ఎవరు ఉన్నట్టు. ఓ షట్. ఓ లేదు మాట, నేను వచ్చేసాను. ఇప్పుడు నేను ఇల్లు వదలకపోతే ఆనందం వదులుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా నేను నా భార్యను వెయిట్ సెకండ్ గైస్. వీళ్ళంతా నన్ను అయితే అప్పటి నుంచి తప్పు చేశాను. షట్ గైస్. మనకైతే వేస్టెడ్ అయిపోయింది గైస్. మీరైతే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి గైస్. అయితే మళ్ళీ మెగా ర్యాంప్ మెగా ర్యాంప్ డిజైన్ దాని పక్క విన్నైతా. ఇప్పుడు ఏదో మనం డ్రెస్ తెచ్చి. ఓ ఫెరారీ గైస్, ఫెరారీ. ఫెరారీ ఏదో వచ్చింది మళ్ళా. దేవుని అయితే ముట్టుకుంటున్నాను గైస్. ఏం డ్యామేజ్ అయితే కావచ్చు. ఓ అయిపోయి పని అయిపోయి 2 డోర్లు ఊరిపోయినాయి. అవి బంపర్ పోయింది. అయ్యారు కదలే అమ్మాయి కదలండి. జరుగుతుంది అవుతుంది. ఎట్టయితారు మెగారంటే ఓపిక అయితే వచ్చేసాను గైస్ ఇక్కడ. ఓ షట్. అరే అయ్యా, ఈ ప్లాన్ అయితే ఫ్లాప్. 300 meters guys. స్పీడ్ చెక్ చేయాలి ఒకసారి. కార్ అయితే 250, 280, 300. అమ్మ అబ్బా. రీ మనకి ఫెరారీ నెంబర్ అయితే తెలియదు గాయస్. కేటీఎం అయితే తీసుకున్నాం. లేకపోతే ఈ 2 బైక్లలో ఏదో ఒకటి చెప్పండి. హయాబుజా ఆర్ కేటీఎం తీసుకోవాలా? కామెంట్లో కామెంట్ చేసేవాళ్ళు. కామెంట్ చేసేలో కామెంట్ చేయండి. ఇప్పటికైతే ప్రస్తుతం కేటీఎం, ప్రస్తుతం హయాబుజా తీసుకుందాం. అరే కేటీఎం కాదు నేను ఎక్కాల్సిన హయాబుజా. ఓపిగా హయాబుజా అయితే తన స్పీడ్ అయితే చూద్దాం. ఇంజన్ పవర్ అయితే దాదాపు 200, 210 ఎగ్జాక్ట్ 210 అయితే వెళ్తుంది గాయస్. ఓ షట్. ఇక్కడ ఏదో కారు. ఓ బుగాటి. బుగాటి గైస్ అయితే వెనకమాలనైతే బుగాటి గైస్ ఉంది. దిగరా. ఓ షట్. కార్ అయితే ఇంత డ్యామేజ్ అయితే అయినా ₹1,00,000 గైస్ ఖర్చు. స్టీల్ అయితే చేసేసాం. అరే బైక్ ఏంద్రా ఇదే? ఈ బైక్ ఏంద్రా? ఏ నుంచి వస్తుందిరా ఈ బైక్? లేవు బైక్ లేవురా. లేవే బైక్. ఒర్రే బైక్ హైయెస్ట్. ఓ షట్. అక్కడ ల్యాంబర్గిని ఒక్కసారి చూడండి గాయస్. ల్యాంబర్గిని మళ్ళా డ్యామేజ్. ఇక్కడికి
ఇప్పుడైతే నేనైతే స్టీల్ చేయబోతున్నాను. దిగరా బండిని. ఇప్పుడైతే ల్యాంబర్గిని హైయెస్ట్ స్పీడ్ ఎంతనో చూద్దాం. ఇప్పుడు 27 అయింది గాయస్. మరి 27 అవుతుంది గాయస్. గార్డెన్ మరి 27 గాయస్ ఫెరారీ దొరికింది. 300 స్పీడ్లో పోతుంది ఇప్పుడు. ఫెరారీయో కాదో. స్పీడ్ ఎక్కడ గాయస్ ఫెరారీ అయితే దొరికింది. ఇప్పుడైతే ఫెరారీ ఫెరారీ హౌ మచ్ స్పీడ్ దిస్ ఆల్సో 27 per hour speed. 27 speed. This is our video and like, share, subscribe please. And అప్పుడు చెప్పాను హయాబుజా కేటీఎం కమెంట్స్ చేయండి. అండ్ ఇంతట్లో మన వీడియో పూర్తి.